ఇప్పుడు నేనైతే ఏకాంబర్ నుంచి అయితే నెక్స్ట్ టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయినా. ఆ టెంపుల్ వచ్చేసి కర్ణాటక తెలంగాణ బార్డర్లో ఉంటుంది. అక్కడ ప్రత్యేకం ఏంటంటే నది పక్కన ఈ టెంపుల్ ఉంటుంది. నేను అక్కడికి వెళ్ళినాక ఆ నది ఏంటిది, ఆ టెంపుల్ ఏంటి అనేది చూపిస్తా. సో మనం ఇప్పుడైతే కంటిన్యూ చేద్దాం మన జర్నీ. టెంపుల్కి అయితే రీచ్ అయినాం ఫ్రెండ్స్. మీకు ఇక్కడ లెఫ్ట్లో చూసుకుంటే కనిపిస్తుంది టెంపుల్. ఈ దేవాలయం పేరు వచ్చేసి సంగమేశ్వర టెంపుల్. ఇది వికారాబాద్ జిల్లాలోని బషీరాబాద్ మండలం నామాన్గి గ్రామం దగ్గర ఉంది. ఇది వికారాబాద్ జిల్లాకు వచ్చేసి 65 కిలోమీటర్లు ఉంటుంది. తాండూరుకి వచ్చేసి 25 కిలోమీటర్లు ఉంటుంది. పరిగి నుంచి వచ్చేసి 63 కిలోమీటర్లు ఉంటుంది. అలాగే మీరు దారిలో ఏకాంబరి టెంపుల్ ఉంటుంది. ఆ ఏకాంబరి టెంపుల్ నుంచి 25 కిలోమీటర్లు అయితే ఈ టెంపుల్కి ఉంటుంది. ఈ టెంపుల్ ఆకారం వచ్చేసి శివలింగం ఆకారం ఉంటుంది. ఈ ప్లేస్ చూసుకుంటే చాలా పీస్ఫుల్ ప్లేస్. ఇది చాలా చల్లగా ఉంటుంది వాతావరణం. చుట్టూ పొలాలే ఉంటాయి. అలాగే ఈ శివాలయం పక్కకి నది అయితే ఉంది. సో మనం ఇప్పుడైతే శివాలయాన్ని అయితే చూద్దాం రండి. ఫ్రెండ్స్, టెంపుల్ చూసుకున్నట్లయితే మీకు టెంపుల్ కూడా శివలింగం ఆకారంలో అయితే ఉంటుంది. ఇది బషీరాబాద్కి దగ్గరలో ఉన్న నామాన్గి విలేజ్లో అయితే ఇది ఉంది. ఇక్కడ చుట్టూ వ్యూ చూసుకుంటే ఇది కూడా ఫారెస్ట్లోనే ఉంటుంది. ఇక్కడ పక్కకే మనకి ఇంకో నది కూడా అయితే ఉంది. ఆ నది మనకు తెలంగాణని కర్ణాటకని డివైడ్ చేస్తుంది. సో ఇక్కడ శివాలయాన్ని వేసుకుంటే ఇక్కడ లింగం వచ్చేసి లోపల ఇట్లా ఈ విధంగా అయితే ఉంటాడు. సైడ్ నుంచి చేసుకుంటే టెంపుల్ ఈ విధంగా ఉంటుంది. ఒక వాటర్ ట్యాంక్ అయితే కనిపిస్తుంది. ఇది వచ్చేసి తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ మహబూబ్ నగర్ విభాగం నావాండ్గి ఎత్తిపోతల పథకం ఇది. సో ఇక్కడ నుంచి వాటర్ అనేది ఈ విలేజ్లోకి అయితే వెళ్తాయి అన్నమాట. ఇక్కడ మీరు ముందు చూసుకుంటే ఇక్కడ వచ్చేసి వాటర్ ఫిల్టర్ది ఉందన్నమాట. సో ఇది వాగు. ఈ వాగు నది అనేది కరెక్ట్ నాకు తెలియదు, కానీ ఈ వాగు అవతల వచ్చేసి కర్ణాటక, ఈ వాగు యువతల వచ్చేసి తెలంగాణ అనమాట. తెలంగాణని కర్ణాటకని విడదీసేది ఈ యొక్క వాగు అనమాట.
సో మనం కిందికి వెళ్దాం, కిందికి వెళ్ళి అక్కడ నుంచి వ్యూ చూద్దాం. ఇప్పుడైతే మేము కిందికైతే వెళ్తున్నాం వాగు దగ్గరికి వెళ్ళి చూద్దాం అక్కడ ఏముంది అనేది. ఇంకో సైడ్ నుంచి వ్యూ చూద్దాం వాగు దగ్గర. టెంపుల్ ఇది. ఇటు పక్కకు చూసుకుంటే అక్కడ వాగు ఉంది. మళ్ళీ వాగు దగ్గరికి అయితే వచ్చేసినాం. మీకు వాగుని చూపిస్తా ఇప్పుడు. వాటర్ ఫ్లో కూడా కొద్దిగా అయితే ఉంది, మరీ అంత ఎక్కువేం లేదు, నార్మల్గా పోతున్నాయి. సో ఇక్కడ చుట్టూ వ్యూ చూసుకుంటే ఇదే వాగు, ఫారెస్ట్ అన్నమాట. సో ఈ వాగు అనేది కర్ణాటకను తెలంగాణను రెండు సపరేట్ చేస్తుంది అన్నమాట. ఆ వాగు అవతలకి వచ్చేసి మొత్తం కర్ణాటక వాగు, ఇప్పుడు నా వెనక సైడ్ ఉన్నది వచ్చేసి తెలంగాణ. ఆ వాగు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ మట్టి దిబ్బల తర్వాత అవతల మొత్తం కర్ణాటక అన్నమాట. మీకు అక్కడ దూరంగా కనిపిస్తున్నాయి కదా చెట్లు, అవి వచ్చేసి కర్ణాటక. సో నేను ఇప్పుడైతే వాగులకు అయితే వెళ్తున్నా. సో ఇంకొంచెం ముందరికి వెళ్దాం, చూద్దాం ముందర ఇంకేముందో ఇక్కడ. మొత్తం వర్షాలప్పుడు వాగు ఎక్కువ వచ్చినప్పుడు మొత్తం అన్ని చెట్లన్నీ ఈ విధంగా అయిపోయినాయి. రీసెంట్గా పడ్డ వర్షాలకు ఈ వాగు మొత్తం నిండింది అనమాట. ఇది సో అటు పక్కన చూసుకుంటే ఇంకేం లేదు, అటు పక్కన కూడా అక్కడ నుంచి వాగు అయితే వస్తుంది మొత్తం. ఇది అనిపిస్తుందో లేదో అక్కడ ఉన్నాయి వాటర్. మళ్ళీ కాసేపు ఇక్కడనే ఉండి అక్కడ నీళ్ళల్లో ఎంజాయ్ చేసి వెళ్ళిపోదాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియో కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. See you in the next vlog.